రాజనీతి అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకనాడు యశవంశ దేశపు రాజుగారు కొలువు తీరి ఉండగా రాజభటులొక బలిష్ఠుడైన యువకుణ్ణి పెడరెక్కలు విరిచి కట్టి రాజుగారి సమక్షానికి తెచ్చి నిలబెట్టారు. ఆ యువకుడి వెనకాలే పెద్దగా దుఃఖిస్తూ ఒక యువతి వచ్చింది. రాజుగారు భటులతో, ఎవడీ మనిషి, ఎందుకితన్ని బంధించి తెచ్చారు, ఆ స్త్రీ ఎందుకలా ఏడుస్తున్నది అన్నాడు. ఆ ప్రశ్నలకు ఏడ్చే యువతి ఇలా జవాబు చెప్పింది. మహారాజా, వీడు మానవత్వం లేని రాక్షసుడు, హంతకుడు. నా తల్లిని నిష్కారణంగా చంపేశాడు. నిన్న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో వీడు తడుస్తూ మా ఇంటి పక్కగా వెళ్తుంటే చూసి మా అమ్మ జాలిపడి వాణ్ణి లోపలికి రమ్మని మా ఇంటి ముందు వసారాలో కూర్చోమన్నది. వాడి దేశం వాడు కాదని, నగరంలో బంధువులు గాని ఎరిగిన వాళ్ళు గాని లేరని తెలిసి మా అమ్మ వీడికి నిన్న రాత్రి కడుపు నిండా తిండి పెట్టి పడుకునేటందుకు మంచమిచ్చి అతిథిలాగా సత్కరించింది. మా అమ్మకు ఉబ్బసం జబ్బున్నది. వాన వల్ల అది జాస్తి అయి ఆవిడ కళ్ళు కళ్ళుమని దగ్గనారంభించింది. తన నిద్రకు ఆవిడ దగ్గు భంగం కలిగిస్తున్నదని వీడు మా అమ్మ పైన మండిపడుతూ ఆమెను నానా తిట్లు తిడుతూ తన కత్తి తీసి ఆమె మెడ తెగవేశాడు. నేను మతిపోయి కేకలు పెట్టేసరికి ఇరుగు పొరుగు జనం వచ్చి వీణ్ణి పట్టుకొని బంధించి భటులకు పట్టి ఇచ్చారు. ఈ మాట చెప్పి ఆ యువతి మళ్ళీ దుఃఖంతో కుల్లసాగింది. రాజుగారు వాడికేసి నిప్పులు కక్కుతో చూసి, ఏమిరా నీచుడా, నీకు అన్నం పెట్టిన మనిషిని అంత స్వల్ప కారణానికి చంపుతావా అన్నాడు. హంతకుడిలో పశ్చాత్తాపం గాని భయం గాని రాజుగారంటే లక్ష్యం గాని ఏమీ కనిపించలేదు. ముసలిది తినడానికి ఇంత రొట్టె ఇస్తే మట్టుకు నన్ను నిద్రపోనివ్వకుండా అదే దగ్గడమా? అప్పటికి 2 సార్లు చెప్పి చూశాను. నా నిద్ర చెడగొట్టుతున్నావు, దగ్గకు అన్నాను. వినక ఒకే తీరున దగ్గింది. నాకు ఒళ్ళు మండి చంపేశాను. ఆ తరువాత సుఖంగా నిద్రపోయాను అన్నాడు వాడు. వాడు చేసిన హత్య కన్నా కూడా వాడి నిర్లక్ష్యం సభలో అందరికీ ఆగ్రహం తెప్పించింది. రాజుగారు భటులతో, వీడు మనిషి కాదు, ఒక విధమైన అడవి జంతువు. వీణ్ణి తీసుకుపోయి వెంటనే శిరశ్ఛేదం చెయ్యండి అన్నాడు. వెంటనే మంత్రి లేచి, మహారాజా, ఒక్క మనవి, వీణ్ణి చంపవద్దు, ప్రాణాలతో నాకిచ్చేయండి అన్నాడు. ఈ మాటకు రాజు ఆశ్చర్యపడ్డాడు. సభికులు ఆశ్చర్యపడ్డారు. మంత్రి ఇలా అనడంలో ఉద్దేశమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆయన రాజనీతిలో ఆరితేరినవాడు. ఏదో కారణం లేకుండా ఈ కోరిక కోరడు. అందుచేత రాజుగారు, మంచిది, వీణ్ణి మీ పరం చేస్తాను. అయితే వీడు తప్పించుకుపోకుండా చూసే భారం మీదే అన్నాడు. మంత్రి ఆ హంతకుడి కోసం ఒక విశాలమైన ఖైదు ఏర్పాటు చేసి దానికి తగిన కాపలా పెట్టించాడు. వాడు తిండి పుష్టిగలవాడు, వ్యాయామము ఉంటే వాడికి ఇంకేమీ అవసరం లేదు. ఈ రెంటికి తగిన ఏర్పాట్లు మంత్రిగారు చేయించాడు. తల్లిని కోల్పోయిన యువతికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేశాడు. కొద్ది మాసాలు గడిచాయి. వాడు మదించిన అడవి దున్నలాగా తయారయ్యాడు. వాడు అస్తమానము మల్ల చెరుస్తూ తొడలు కొడుతూ కాపలా వాళ్ళను కుస్తీకి రమ్మని కవ్విస్తుండేవాడు. యశవంశ దేశానికి ఒక పొరుగు దేశంతో యుద్ధం వచ్చింది. సైనిక బలాలన్నీ అటువైపు వెళ్ళాయి. ఆ సమయంలో రెండో వైపున ఉన్న సుల్తానొకడు తన సైన్యాన్ని తీసుకుని యశవంత రాజధానిపైకి వచ్చి కోట వెలుపల గూడారాలు వేసి విడిచాడు. ఈ విధంగా రాజ్యానికి అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. అప్పుడు మంత్రికి తన ఖైదీతో పని వచ్చింది. ఆయన తన ఎత్తుగడ రాజుగారికి వివరించి దండెత్తి వచ్చిన సుల్తానుకొక ఉత్తరం రాసి దానిపైన రాజుగారి చేత ముద్ర వేయించాడు. తరువాత ఆయన తన ఆధీనంలో ఉన్న ఖైదీని పిలిపించి, మన దేశానికి ఒక సుల్తాను వచ్చి నగరం బయట గూడారంలో ఉన్నాడు. రాజుగారి దూతగా నువ్వు ఆ సుల్తాను వద్దకు వెళ్ళి ఈ ఉత్తరం ఇచ్చి సుల్తాన్ గారి సమాధానం తీసుకురావాలి. ఈ పని చెయ్యగలవా లేక భయపడతావా అన్నాడు. నాకు భయమా అంటూ ఆ హంతకుడు మంత్రి ఇచ్చిన చీటీ తీసుకుని 2 సైనికులను వెంటబెట్టుకుని శత్రువుల గూడారాల వద్దకు వెళ్ళాడు. యశవంత రాజు వద్ద నుంచి దూత వచ్చాడని విని సుల్తాను ఇది సంధి రాయబారమేననుకుని తన వజీరును సేనాధిపతిని కూడా
తన వద్దకు పిలిపించుకుని దూతను తన వద్దకు తీసుకురావచ్చునని తన భటులతో చెప్పాడు. దూత యొక్క దర్పము ధైర్యము చూసి సుల్తాను వాడొక పెద్ద రాజోద్యోగి అయి ఉంటాడనుకున్నాడు. వాడు గూడారంలో ఆసీనులై ఉన్న ముగ్గురిని చూసి, మీలో సుల్తాను ఎవరు అన్నాడు. నేనే, ఏమిటి నువ్వు తెచ్చిన సందేశం అన్నాడు సుల్తాను. దూత మంత్రి ఇయ్యమన్న లేఖను సుల్తాన్ చేతికిచ్చాడు. సుల్తాను దాన్ని విప్పి చదువుకుని కోపంతో వణికిపోయి కళ్ళ నిప్పులు రాల్చాడు. ఆ ఉత్తరం నిండా సుల్తానుకు తిట్లు, శాపనార్థాలు మాత్రమే ఉన్నాయి. సుల్తాన్ ఆ ఉత్తరాన్ని తన వజీరుకు, సేనాపతికి చూపించాడు. వారా ఉత్తరం చదివి పట్టరాని ఆగ్రహంతో దూతకేసి చూశారు. ఎంతసేపు నన్నిక్కడ నిలబెడతారు? ఏమిటి మీ సమాధానం అన్నాడు దూత పళ్ళు కొరుకుతో. నా సమాధానం ఇదిగో అంటూ సుల్తాను వాణ్ణి కాలెత్తి తన్నాడు. వెంటనే దూత కత్తి దూసి సుల్తాను తల తెగ నరికాడు. మరుక్షణం వాడి మీదికి వెళ్ళిన వజీరు, సేనాపతుల తలలు కూడా తెగిపోయాయి. సుల్తాను అంగరక్షకులు హంతకుణ్ణి చుట్టుముట్టారు. అందులో కూడా కొందరు చచ్చినాకనే మిగిలిన వాళ్ళు వాణ్ణి చంపగలిగారు. కొద్ది క్షణాల లోపల సుల్తాను, వజీరు, సేనాపతి చచ్చేసరికి సేనలను నడిపించేవాడు, యుద్ధం జరిపించేవాళ్ళు లేక సుల్తాను సేన తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది. యశవంత దేశానికి ఒక గొప్ప ప్రమాదం తప్పడమే కాకుండా ద్రోహబుద్ధి గల ఒక పరిసర రాజు కూడా లేకుండా పోయాడు. రాజు మంత్రి రాజనీతిజ్ఞతను బహిరంగంగా మెచ్చుకొని ఆయనకు అంతులేని కానుకలు అర్పించాడు. కథ సమాప్తం. కాకమ్మ జామీను అనే మరో కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో గుడ్లగూబ ఇప్పటికీ మోస్తారుగా వెలుగు చూసి భయపడేది కాదు. అది తక్కిన పక్షులన్నిటితో పాటు పగటిపూట ఆహారం కోసం తిరిగి రాత్రి వచ్చి గూడు చేరుకునేది. అయితే ఈనాడు అది పగలల్లా దాగుకొని దొంగలాగా రాత్రిపూట ఎందుకు సంచారం చేస్తుంది అని అడుగుతారేమో. గుడ్లగూబ ఇలా చేయడానికి చాలా చిత్రమైన కథ ఒకటి ఉన్నది, చెబుతా వినండి. ఒకనాడు మామూలుగా గుడ్లగూబ పగటిపూట ఆహారాన్ని వెతుక్కుంటూ అడవుల వెంట బయలుదేరింది. అది ఒక చెట్టు కొమ్మ పైన కూర్చుని ఉండగా వేటగాడొకడు విల్లు ఎక్కుపెట్టి దానిని కొట్టాడు. కాస్తంతలో గురి తప్పిపోవడం చేత గుడ్లగూబ కొన ప్రాణాలతో ఒక తుప్పలో పడి చిక్కుకున్నది. వేటగాడు వెతికి వెతికి విసిగిపోయి గూబ కనబడకపోవడం చేత తన దారిన తను పోయాడు. తుప్పలో చిక్కుకున్న గుడ్లగూబ బాధ చేత లేవలేక అక్కడనే దీనంగా అరుస్తోంది. ఈ అరుపు విన్న కాకమ్మ గూబను చూసి జాలిపడింది. కష్టాలు ఎవరికైనా వస్తాయి, అటువంటప్పుడు సాయపడితేనే నిజమైన సాయం అనుకుని దానిని తమ ఇంటి వైద్యుడైన కోకిల డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి వారి ఆసుపత్రిలో చేర్పించింది. గుడ్లగూబ పీనాసి అనే సంగతి కోకిల డాక్టర్కు ఇదివరకే తెలుసు. పీనాసిగా ఉండేవాళ్ళు సమయం చిక్కినప్పుడు దగా చేయడానికైనా జంకరు. ఇటువంటి వాళ్లను డాక్టర్ రోజు ఎంతోమందిని చూస్తూ ఉన్నాడు. అందుచేత ఇప్పుడు తనకు స్నేహితురాలైన కాకమ్మ వైద్యం కోసం గుడ్లగూబను తీసుకురాగానే, కాకమ్మ, నువ్వు జాలిగుండె గలదానివి. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలే అనుకుంటున్నావు గాని లోకంలో ఎవరి నైజం ఎటువంటిదో తెలుసుకోలేవు. గూబ సంగతి నీకు తెలియంది కాదు, కానీ నేను బాగా ఎరుగుదును. దానిపైన జాలిపడడం కానీ దానిని చేరదీయడం కానీ మంచిది కాదు. తరువాత నీ ఇష్టం అని కోకిల డాక్టర్ సలహా ఇచ్చాడు. కానీ ఏమైనా సరే కాకమ్మకు మాత్రం మాట తిరగడం ఇష్టం లేకపోయింది. అయ్యా డాక్టర్ గారు, తెలుసో తెలియకో నేను బాగు చేయిస్తానని చెప్పి దానిని రమ్మన్నాను. మధ్యలో విడిచిపెట్టడం ధర్మం కాదు. గూబ వల్ల ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాదే బాధ్యత. మీరు సంశయించక దాని ఒళ్ళు నయం చేయండి అని కాకమ్మ కోరింది. కాకమ్మ మాట నమ్మకం మీద కోకిల డాక్టర్ గూబకు చికిత్స ప్రారంభించాడు. దేవుడి దయ వల్ల, డాక్టర్ చేతి చలవ వల్ల గుడ్లగూబకు త్వరలోనే వల్లు నిమ్మలించింది. డాక్టర్ గారు ఇంకా కట్నం అడుగుతారనే సమయానికి గూబకు దుర్బుద్ధి పుట్టి ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి అడవులలోకి పారిపోయింది. తెల్లవారేసరికి ఏముంది, గూబ పడుకునే మంచం ఖాళీ. డాక్టర్ గారు కాకమ్మకు కబురు చేశారు.
గూబ చేసిన మోసం తెలియగానే కాకమ్మ తెల్లబోయింది. డాక్టర్ గారు ముందుగానే చెప్పారు. వారి మాట వినకపోతేనే అని విచారించింది. అబ్బా, పైకి మంచిగానే కనబడుతూ లోకంలో ఇంత ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారా అని అమాయకురాలు కాకమ్మ ఆశ్చర్యపోయింది. డాక్టర్ గారు, అయ్యిందేదో అయ్యింది. ఈ విధంగా మీకు శ్రమ కలిగించినందుకు చాలా నొచ్చుకుంటున్నాను. గూబకు వైద్యం చేసినందుకు ఎంత అయిందో చెప్పండి, ఆ సొమ్ము నేనే ఇచ్చుకుంటాను అన్నది. అప్పుడు కోకిల డాక్టర్ గారు ఈ సంగతులన్నీ తన భార్యతో ఆలోచించి వచ్చి, కాకమ్మ, ఉపకారికి పోతే అపకారం ఎదురైంది గాని ఇందులో పాపం నువ్వు తిన్నది కుడిచినది ఏమైనా ఉన్నది కనుకనా? ఎవ్వలను పడితే వాళ్ళను నమ్మిస్తావు. నువ్వు వెర్రి బాగుల దానివని తెలిసే నేను ముందుగా చెప్పాను కూడాను. సరేలే, ముందైనా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు మాట తిరిగి పోలేక కదా గూబ చెల్లించవలసిన సొమ్ము నీవే ఇచ్చుకుంటానంటున్నావు. ఇంతకాలమై మనం స్నేహంగా ఉంటూ వస్తున్నది కదా అని డబ్బు గుంజుకోవడానికి నేను ఒప్పను. అయితే ఒక్క విషయం, గూబ చేసిన ద్రోహం ప్రపంచమున్నంతకాలము ప్రజలు చెప్పుకోవాలి. అందుకని నేను నా భార్య ఒక ఏర్పాటు ఆలోచించాము. ఆమె తన గ్రుడ్లను నీ గూటిలో పెడుతుంది. నీవు వాటిని పొదిగి పిల్లలను చెయ్యాలి. ఈ వింత ఏమిటి అని లోకులు తెలుసుకోబోయినప్పుడల్లా నీకు నాకు కూడా గూబ చేసిన ద్రోహం జ్ఞాపకం వచ్చి కథగా చెప్పుకుంటారు అని కోకిల డాక్టర్ చెప్పేసరికి కాకమ్మ సంతోషంతో ఈ ఏర్పాటుకు ఒప్పుకుంది. నాటి నుంచి నేటి వరకు పగటిపూట తల ఎత్తుకు తిరగాలంటే గుడ్లగూబకు భయమే. పొరపాటున అది దారి తప్పి బయటపడిందో కసిపూనిన కాకమ్మ దానిని పొడిచి పొడిచి తరుముతుంది. కథ సమాప్తం. శుభం.